బ్యాలెట్ డిక్లరేషన్ పై వైసీపీకి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. పోస్టల్ బ్యాలెట్ పై ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ సంతకం ఉంటే చాలని, సీల్ హోదా అవసరం లేదంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈసీ ఉత్తర్వులు సమర్థిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైసీపీకి షాక్ తగిలింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శిరీష్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం నియమాలను సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పార్టీ సవాల్ చేసింది. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోమని చెప్పేసి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే సుప్రీంకోర్టు కూడా ఇదే రకమైన జడ్జిమెంట్ ఈ రోజు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసేటప్పుడు ఈ వ్యవహారంలో సమవాదిని కూడా విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రతివాది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కేవీఎట్ కూడా దాఖలు చేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో తప్పులు ఉన్నాయనుకుంటే అవసరమైతే ఎన్నికలు జరిగిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఏదైతే సూచన చేసిందో దాన్ని కూడా సవాల్ చేశారు. అయితే కమిషన్ ఉత్తర్వులలో జోక్యం చేసుకునేది లేనిది అయితే ఈ ఆదేశాల పైన సుప్రీంకోర్టుని ఈ రోజు ఆశ్రయించడం కూడా జరిగింది. సుప్రీంకోర్టులో కూడా దాదాపు ఇదే రకమైన తీర్పు అనేది కూడా రావడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా పోస్టల్ బ్యాలెట్ల పైన రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. పోస్టల్ బ్యాలెట్ పైన గెజెట్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు, సీలు హోదా అవసరం లేదని చెప్పేసి ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు ఏదైతే ఉందో వాటిని సుప్రీంకోర్టు సమర్థించడం కూడా జరిగింది. జూన్ 1వ తారీఖున రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు ఎదుర్కొంటూ జరిగింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాల కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునివ్వడం కూడా జరిగింది. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.